బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ మరి వండర్ఫుల్ విజయాన్ని కూడా సొంతం చేసుకొని హ్యాపీగా ముందుకెళ్తుంది. మరి ఆ మూవీ డైరెక్టర్ రైటర్ మోహన్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఆ మూవీ సక్సెస్ గురించి, అందులో జరిగిన లోటుపాట్లు అండ్ ఇంకా ఏదైనా కానీ ఫన్నీగా ఉన్నాయా, లేకపోతే ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంది, ఇలా బోల్డ్ అన్ని ప్రశ్నలు అనేది కూడా నా మైండ్లో తిరుగుతున్నాయి. మరి అన్నీ కూడా ఆయన్ని అడతాం. హాయ్ సార్. హలో అండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తనకైతే హిట్ కొట్టేశారు. హిట్ అండి. అంటే హిట్ అండి, ఏ హిట్ అండి? బొమ్మ హిట్ సార్. ఓకే ఓకే, అది దోమల కోసం హిట్ అండి అన్నట్టు. హిట్ రెండు రకాలు వస్తాయి అన్నారేమో. ఆ హిట్ ఏం కాదు సార్, గోదావరి కదా, అట్లాగా ఎక్స్పెక్ట్ చేసాం. మరి ఎటకారం చేశారా, నిజంగా అన్నారా? చెప్తాను సార్. ఏంటంటే 25న రిలీజ్ అయింది క్రిస్మస్ సందర్భంగా. సో వేరే మూవీస్ అనేది లేకపోవడంతో, సో అది కాకుండా మూవీలో కంటెంట్ కూడా డిఫరెంట్గా ఉంది. రీసెంట్ టైమ్స్లో కూడా ఆ టైప్ ఆఫ్ మూవీస్ రాలేదు కాబట్టి మంచి సక్సెస్ అనేది కూడా సాధించింది. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇండస్ట్రీ నుంచి మంచి అటెంప్ట్ బాగా చేసావు. ఏదైతే మీరు ఫస్ట్ చెప్పారో లాస్ట్ 40 minutes అది చాలా బాగుంది. బాగా స్క్రీన్ ప్లే సైడ్ కూడా బాగా చేసావు అని చెప్పేసి అన్నారు. ఇందాక మీరు లోటు పాటలు అన్నారు కదా, అవి ఖచ్చితంగా ప్రతి సినిమాకి ఉంటాయి. ఆ లోటు పాటలతో పాటు ఆటుపోట్లు కూడా ఉన్నాయి. ఆటుపోట్లు కూడా సముద్రానికే కాదు, మనిషి జీవితంలో కూడా ఉంటాయి కాబట్టి ప్రాజెక్ట్కి. సో అవన్నీ దాటుకుని డిసెంబర్ 25వ తారీఖున రిలీజ్ చేయడం, అది సోలోగా కంటిన్యూస్గా మనకి హాలిడేస్ ఉండడం. సో 70% ఆక్యుపెన్సీ థియేటర్స్తో మొత్తం మీద హ్యాపీ టాక్ అన్నమాట, మంచి టాక్. అండ్ మూవీ ప్రమోషన్ విషయంలో మీరు వెనకబడ్డారని మీరు అనుకుంటున్నారా? వెనకబడ్డం అంటే జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే అది ఎలా చెప్పాలి, వెనకబడ్డమేం కాదు, సోషల్ మీడియాలో కానీ దీని మాకు మా వంశీ నందిపాటి గారు చెప్పినట్టు అనుకున్న కొంతమంది ఆర్టిస్టులు రాకపోవడం వల్ల, అవి మళ్ళీ ఎందుకులేండి నీ పేర్లను, రాకపోవడం వల్ల ఇంకొంచెం రీచ్ అవ్వాల్సింది జనంలోకి. కానీ అమ్మాయి అనన్య నాగల్ల కానీ, రవి మహాదాశం, ఇట్లాగా మిగతా ఆర్టిస్టులు, ముఖ్యంగా వీళ్ళిద్దరూ రవి మహాదాశం అనన్య నాగల్ల భుజం మీద వేసుకుని ముందుకు తీసుకెళ్లారు. ఉన్నంతలో అది రీచ్ అయ్యింది. ముఖ్యంగా అనన్య అమ్మాయి పాపం ఏ సినిమా చేసినా కూడా అమ్మాయి హీరో అవుతుంది, మన తెలుగు అమ్మాయి. అండ్ రీసెంట్గా అయితే అనన్య నాగలని లేడీ సూపర్ స్టార్ అని చెప్పేసి కొంతమంది అండము. సో దాని గురించి మీరేమంటారు? అదే ఆ అమ్మాయితో చెప్తుంటే నాకు అంత పెద్ద బిరుదే వద్దండి అని చెప్పేసి అంటది. అందుకే ఏం చేస్తాను, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఉన్నారు కాబట్టి లిటిల్ లేడీ సూపర్ స్టార్ అన్న పెట్టుకోమ్మా అని చెప్పేసి అంటే సార్ అని అంటుంది ఆ అమ్మాయి. దగ్గర అలాంటి అమ్మాయి అండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం బయట నుంచి తీసుకొచ్చే హీరోయిన్లు కానీ, మామూలుగా ఉన్న హీరోయిన్లు కానీ ఎంతవరకు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఒక చిన్న సినిమాకి పాపం అమ్మాయి తన వంతుగా, అంటే సినిమా షూటింగ్ చేసేసి డబ్బింగ్ చెప్పేసి వెళ్ళిపోవడం ఒకటే కాదు, ఇది మన బాధ్యత, జనాలకు తీసుకువెళ్ళాలి సినిమాని, అంటే ఉన్నంతలో తీసుకెళ్ళాలి అనేది తన బాధ్యతగా ప్రతి సినిమాకి చేస్తున్నాడు. ఈ సినిమా కాదు, గత సినిమాల్లో పొట్టేలు అవ్వచ్చు, ఇంకా అమ్మాయి ఏ సినిమా చేసినా కూడా 100% ఇస్తుంది. అంటే మనము మూవీ రిలీజ్కి ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో కలిసినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే ఎవ్రీ మంత్ కలుస్తూ ఉన్నారు, మరి నెక్స్ట్ మంత్ కూడా ప్లాన్ వేస్తున్నారు అని కూడా అనన్యతో అన్నాం అనమాట. అదే అమ్మాయి మీరు ఎలా కలుస్తారు, ప్రతి సినిమాకి ఆ అమ్మాయి ఎక్కువ మీడియాలో ఉంటుంది కాబట్టి ఏ సినిమా అంటే ఆల్మోస్ట్ అమ్మాయి నెలకి ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉంది. సో చాణక్య గారు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కలుస్తారు. కాకపోతే అదే అండి, అంటే అమ్మాయి డెడికేషన్ మనం మెచ్చుకోవాలి. అనన్య నాగల్ ఎందుకు మెచ్చుకోవాలంటే, అమ్మాయి వకీల్ సాబ్ లాంటి పెద్ద సినిమాల్లో చేసిన, అలాగే అమ్మాయి సోలోగా చేసినా కూడా తను అంటే మన బాధ్యత, సినిమా అనేది జనాలకు వెళ్ళాలి. ఈ రోజుల్లో ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సినిమా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కాదు, బయట జనాలకు చూపించడానికి అనేది ఆర్టిస్టులు అంటే ఒక్కోటి సందర్భానుసారం బట్టి ఉంటుందండి. ఆర్టిస్టులు సినిమాకి కమిట్ అవుతారు, తర్వాత వాళ్ళ డేట్స్ రకరకాల వెబ్ సిరీస్లు అవ్వచ్చు, బిజీ అయిపోవడం వల్ల కుదరకపోవచ్చు. ఉన్నంతలో చేసిన సినిమా కూడా మన సినిమాయే కదా, జనాలకు రిప్రజెంట్ చేసేది అదే కదండి. సో అలా ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇందాక మీరు మాట్లాడేటప్పుడు రిలీజ్ టైంలో కూడా సో కొంతమంది పేర్లు ఎందుకు తీయడం లేండి, వాళ్ళు రాలేదు అని చెప్పేసి అని అన్నారు. అంటే మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు పేర్లు చెప్పాలంటే చెప్పొచ్చు, లేకపోతే వదిలేచ్చు. అంటే ఇది కాంట్రవర్సీలా కాదు కదండి, ఒక్కటి మాత్రం నిజం. ఎందుకంటే మన సినిమాకి వెన్నెల కిషోర్ గారు ఒక క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్. అంటే అందరిలోనూ ఆయన ప్రైమ్ అవడం వల్ల చిన్నది ఏమైపోయిందని ఆయన హీరో అన్నట్టు అయింది. సినిమా చూస్తే వాస్తవానికి ఆయన హీరో కాదు,
అనన్య నాగల హీరోయిన్. యా ఇది చాలా క్లియర్గా అర్థం అవుతుంది సినిమాలో. వెన్నెల కిషోర్ గారు చెప్పింది కూడా అదే. అంటే నేను ఫస్ట్ నుంచి అంటున్నట్టు ఇందులో 7 క్యారెక్టర్స్ ఉంటాయి, 7 రోజుల్లో జరిగే ఒక సినిమా ఇది. ఫస్ట్ సప్త స్వరాల్లో ఒక స్వరానికి ఒక్కొక్క ఎలాగైతే ఉంటుందో, సప్త సముద్రాల్లో ఒక్కొక్క పేరు ఎలా ఉంటుందో, వెబ్జిఆర్లో 7 రంగుల్లో ఎలా ఉంటుందో, ఆయన మాకు బ్రైట్గా కనిపించిన రంగు, వినసొంపుగా ఉండే రాగం, డెప్త్గా ఉండే సముద్రం అవడం వల్ల ఆయన ఎక్కువ వాడేసాం మేము. అందుకే పోస్టర్ మీద కూడా ఆయన మెయిన్ గా పెట్టారు. తప్పదు కదండి, మనకి ఏది వర్కౌట్ అవుతుందో అదే చేస్తాం. ఇప్పుడు లక్ష సబ్బు ఉంటుందండి, లక్ష సబ్బు మనకు 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి సబ్బు వస్తుంది, మెటీరియల్ అదే ఉండొచ్చు, పైన కవర్ మీద హీరోయిన్ మారుతూ ఉంటారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఎవరు ఉంటే వాళ్ళనే వాడతారు, పాత కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని వాడరు కదండి. సో అది కొంటాము, అది కొన్నంత మాత్రాన దాని మీద ఉన్న హీరోయిన్ వచ్చి మన బాత్రూంలో మనం వీపు తోముద్దా, అట్రాక్షన్ చూసుకుంటాం. అట్లాగే జనాలకు ఏది అట్రాక్టివ్ అవ్వాలో అది ఇస్తాం ఫస్ట్. సార్ మీరు గోదావరిలో నిరూపించుకుంటున్నారు సార్. అట్లా కాదు, అంటే చూసే కదండి అది మార్కెటింగ్. సో పోస్టర్ మీద ఒక 3-4 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు, ఖాళీ సీజన్ ఇది. అంటే ఈ వీక్లో పెద్ద సినిమాలు ఏమీ లేవు, మాకు ఆక్యుపెన్సీకి అవకాశం ఉంది. 4 పోస్టర్లు పడ్డాయి, పెద్ద ఇప్పటికీ పుష్పనే బేపచ్చంగా ఆడుతుంది. సో దాని తర్వాత చూసేసిన వాళ్ళకి ఏదైనా చూద్దాం అనుకున్నప్పుడు వెన్నెల కిషోర్ కనిపించాడు అనేసరికి ఎక్కువ పెద్దగా కనిపించారు అనుకోండి, ఆ మూలలో ఉన్నాడు అనుకోండి, ఆయన అవకాశాలు తక్కువ ఉంటాయి, అన్ని సినిమాలాగా ఉంటుంది. సో పెద్దది కాబట్టి పెద్ద పోస్టర్ వేసేసరికి సో వెళ్దామని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ థ్రిల్ వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ థియేటర్ రప్పియాలి కదా ఫస్ట్, అదే అట్రాక్షన్ కోసం, అదే లక్ష సబ్ మీద కవర్ లాంటిది. ఓకే ఓకే. అండ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక డిటెక్టివ్ స్టోరీ అనేది కూడా తీసుకొని, అది కూడా 7 రోజుల్లో జరిగే ఇన్సిడెంట్స్ని తీసుకొని మీరు అన్నట్టు చేశారు. సో ఇందులో మూవీ మొత్తం అయిన తర్వాత అరే ఇది కొంచెం తగ్గిందే అని అనిపించిన సందర్భాలు ఏదన్నా అనిపించిందా మీకు? అది ఫస్ట్ హాఫ్కి ఉందండి. అది యాక్చువల్గా ఏంటంటే ఇది అకిరా కురోసావా ఒక 70 years బ్యాక్ రోషోమన్ అని చెప్పేసి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది ఇప్పటికీ కూడా. చాలామంది దీన్ని ట్రై చేయకపోవడానికి కారణం ఏంటంటే మనకి అదే ఒక మ్యాటర్ని ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చెప్పడం అనేది ఆయన స్టార్ట్ చేశారు ఆయన. ఓకే, సో దాన్ని ఒక పోతురాజ్ అని ఒక సినిమా కమల్ హాసన్ గారు చేశారు, పశుపతి గారు ఒక కైండ్ ఆఫ్లో చెప్తే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే కమల్ హాసన్ గారు సగం వరకు చేశారు. తర్వాత అడవి శేషు గారు ఎవరని చేశారు, అదే ఇదైంది. అట్లాగే చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా మనం ఆ రోషోమన్ స్టైల్ అన్న పేరు అట్లా వచ్చేసింది, అది ఆ స్టైల్లో మనం చేయడం జరిగింది అది ఫస్ట్. కానీ చాలా సెకండ్ హాఫ్కి ఎక్కువ గ్రిప్పింగ్గా చేయగలిగాము. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఇది తిప్పుతున్నాడు రా అన్నది మాత్రం తిట్టారు. ఫస్ట్ ఒక 10 నిమిషాల వరకు చాలా ఎంగేజింగ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వెల్ 10 minutes అద్భుతంగా ఉంటుంది, అంటే ఊహించిందే ఉంటుంది, ఊహించింది ఉంటుంది. మధ్యలో ఇది కొంచెం మేము కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుంటుంది. ఆ మధ్యలో అదే కొంచెం రిపీట్ అన్న ఫీలింగ్ వచ్చి ఫస్ట్ హాఫ్గా ఉంది ప్రాబ్లం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ అని అనుకోవచ్చు. అవును, కంప్లీట్గా ఖచ్చితంగా.